హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ప్రైమ్ స్టోరీస్. ఈరోజు మనము రామాయణంలోని రాముని గురించి తెలుసుకోబోతున్నాం. పూర్వకాలంలో అయోధ్య అనే మహానగరాన్ని దశరథ మహారాజు పాలించేవాడు. అతనికి ముగ్గురు భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. కానీ వారికి పిల్లలు లేరు. వశిష్ఠ మహర్షి సలహా మేరకు దశరథుడు పుత్రకామేష్టి యజ్ఞం చేయడం ద్వారా 4 కుమారులు జన్మించారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు. అందరిలోనూ రాముడు జ్ఞాని, ధర్మాత్ముడు, ప్రజల ప్రేమను పొందినవాడు. స్వయంవరం. యువరాజు అయిన రాముడు జనక మహారాజు కోరిక మేరకు స్వయంవరానికి వెళ్ళాడు. ఆ స్వయంవరంలో శివధనస్సును విరిచి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం అయోధ్యలో ఎంతో ఘనంగా జరిగింది. రాముని పట్టాభిషేకం సమయం వచ్చినప్పుడు కైకేయి తన కుమారుడు భరతుడిని రాజుగా చూడాలని కోరింది. ఆమె దశరథుని మాట ఇచ్చినందున గుర్తుచేసి రామునికి 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని కోరింది. రాముడు నిశ్చలంగా అంగీకరించి సీత, లక్ష్మణులతో కలిసి అడవికి వెళ్ళాడు. అరణ్యంలోని జీవితం. అరణ్యంలో రాముడు, సీత, లక్ష్మణులు శాంతియుతంగా జీవనం సాగించేవారు. వారు ఋషుల రక్షణకు, రాక్షసులను సంహరించారు. ప్రకృతి మధ్య వారి జీవితం సద్గుణాలకు నిలువెత్తుకు ఉదాహరణ. సీత. ఒకరోజు రాముడు మారీచుడిని ఉపయోగించి మాయాడీర్ రూపంలో పంపాడు. సీతాదేవి దానిని తెప్పించమని రామునికి కోరింది. రాముడు దాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు రావణుడు సీతను అపహరించాడు. జటాయువు ఆమెను రక్షించబోయి గాయపడి చనిపోయాడు. ఆవేదనలో ఉన్న రాముడు వానర రాజు సుగ్రీవుడిని కలిశాడు. అక్కడ హనుమంతుడు రాముని సేవలో ప్రవేశించాడు. సుగ్రీవుడికి సహాయం చేసి రాముడు మిత్రత్వాన్ని పొందాడు. వారు సీతను కనుగొనటానికి ప్రయత్నించారు. హనుమంతుడు సముద్రం దాటి లంక చేరాడు. అక్కడ సీతను కనిపెట్టి ఆమెకు రాముని ఉంగరం ఇచ్చాడు. రావణుని దృష్టికి వచ్చి నగరాన్ని నిప్పుతో మంటించాడు. రాముడు వానర సైన్యంతో కలిసి సముద్రంపై రాళ్లతో వంతెన నిర్మించాడు. అది రామసేతు. వారంతా లంకకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. లంకకు వెళ్ళి లంకలో ఘోరమైన యుద్ధం జరిగింది. రావణుని పుత్రులు ఇంద్రజిత్ వంటి శక్తిమంతులు పోరాడారు. లక్ష్మణుడు గాయపడగా హనుమంతుడు సంజీవుని తీసుకొచ్చి కాపాడాడు. చివరికి రాముడు బ్రహ్మాస్త్రంతో రావణుని సంహరించాడు. రాముడు, సీత, లక్ష్మణులతో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగాడు. ప్రజలు దీపాలతో నగరాన్ని ఆహ్వానించారు. రాముడి పట్టాభిషేకం ఎంతో ఘనంగా జరిగింది. రాముడి పాలనలో ధర్మం, న్యాయం, శాంతి సర్వత్రా పరవశించాయి.